చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఓంశక్తి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పీలేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సంక్షేమ సారథి సీఎం జగన్ ను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గొల్లపల్లి అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ నామినేషన్ వేశారు. వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి సాయం చేయలేదని మురళీమోహన్ అన్నారు. కూటమిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బుద్ధప్రసాద్ నామినేషన్ వేశారు. అవనిగడ్డ మండల పరిధిలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బుద్ధప్రసాద్ తన సతీమణి విజయలక్ష్మితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూటమి తరఫున ముఖ్య నేతలు సైతం పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని బుద్ధప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ కంచుకోటైన ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. వైసీపీ సీనియర్ నాయకుడు దారం నరసింహారావు పార్టీని వీడారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇదే వేదిక సమయంలో పలువురు ముఖ్య నేతలతో కలిసి దారం నరసింహారావు టీడీపీలో చేరారు. వీరందరికీ కండువాలను కప్పిన రాము పార్టీలోకి ఆహ్వానించారు. కోలాహలంగా తిరుపతి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. కాషాయపు జెండాలతో తిరుపతి నగర వీధులు నిండిపోయాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో అమితమైన నమ్మకం ఏర్పడిందని కేంద్ర మంత్రి కేఎల్ మురుగన్ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏపీలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసిన అనంతరం టెక్కలి తెంబూరు రోడ్డు జంక్షన్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కింజారపు రామ్మోహన్తో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తోందని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా కూరసాల కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట వైసీపీ కార్యకర్తలు డ్రోన్ ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్నారు. కన్నబాబు నామినేషన్ కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీత సైతం హాజరయ్యారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఉదయగిరి ఎంఆర్ఓలో కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ అభ్యర్థి సిద్దిరి అప్పలరాజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనసంద్ర నడుమ అప్పలరాజు ఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. 6 పర్యాయాలు దాటి ఎమ్మెల్యేగా గెలిచిన సీతారాం 10 ఏళ్ల పాటు మంత్రిగా ప్రభుత్వ విప్గా కొనసాగారు. నామినేషన్ కు ఆముదాల వలస మున్సిపాలిటీ నుండి వేలాదిగా ప్రజానికం తరలివచ్చారు. దారి పొడుగున మేళతాళాలతో కార్యకర్తలు సందడి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైసీపీకి అఖండ మెజార్టీ చేకూర్చాలని ఆయన పార్టీ అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు బాలినేని అభిమానులు ర్యాలీకి తరలి రావడంతో ఒంగోలు పట్టణం ఫ్యాన్మయమైంది. ఇక ఎక్కడ చూసిన వైసీపీ జెండాలు, పార్టీ పాటలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ర్యాలీలో బాలినేనితో పాటుగా ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో బాలినేనితో పాటు కుమారుడు ప్రణీత్ రెడ్డి నామినేషన్ ని సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే మంత్రి రామరాజు నర్సాపురం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఇనమనడుగులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పు చేస్తే ప్రజలే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిని గెలిపించాలని అభ్యర్థించారు.
ఏపీలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తమ నామినేషన్ దాఖలు చేసేందుకు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో తన కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆమెతో పాటు మైనంపల్లి హనుమంతరావు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మహబూబాబాద్ లో బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్ చేశారు. ముందుగా పోతురాజుల విన్యాసాలు, గిరిజన నృత్యాలతో తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించిన నాయక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఒక్క వర్గానికి ప్రాధాన్యతను ఇస్తుందని విమర్శలను ఎక్కుపెట్టారు. ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతోందని, మళ్లీ మూడవసారి మోదీ ప్రధానమంత్రిగా గెలుస్తారని నాయక్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తన అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లారని ఎద్దేవా చేసిన సుధీర్, కడియం కావ్య వెనుక కడియం శ్రీహరి ఉంటే వరంగల్ ప్రజలు నా వెంట ఉన్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా గొట్లపల్లి సమావేశంలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు. ఇప్పటి వరకు 4 గ్యారంటీ హామీలు అమలు చేశామని, మరోసారి ఎన్నికల్లో గెలిచి తీరుతామని తెలిపారు. బీజేపీ పార్టీ తనపై అనవసర ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని, కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన సైదిరెడ్డి, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకుల కుటుంబ పాలన పోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. దేశంలో మరోమారు మోడీ ప్రధాని అవుతారని, అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తోందని సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వినాయక్ నగర్ డివిజన్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మితో కలిసి పలు కాలనీ వాసులతో సమావేశం అయ్యారు ఈటెల. ఇక కాంగ్రెస్ హామీలు అమలు అయ్యే హామీలు కావని విమర్శించిన ఈటెల, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ హాట్ కామెంట్స్ చేశారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన క్యామ మల్లేష్ తనను విమర్శించే స్థాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని అన్నారు. రాజకీయ జీవితంలో తనకు మచ్చ లేదని, ఈసారి బీసీ నాయకుడిగా ప్రజల మన్ననలను పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎల్కతుర్తి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బండి సంజయ్, తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్ల వడ్లు అధికంగా కోత విధిస్తున్న తీరుపై మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బులను వేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే ప్రధాని మోడీ లక్ష్యమని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మరోమారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు సుపరిపాలన అందుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తోందని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాకింటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు తన్ను ఖాన్ అరెస్ట్ అయ్యాడు. రౌడీ షీటర్ తన్ను తన అనుచరులతో కలిసి దాడి చేసిన పలు ఘటనలపై పోలీసులు రివ్యూ చేపట్టారు. గతంలో ప్రభుత్వ స్థలంలో ఫెన్సింగ్ వేసి జంతువులను పెంచుతున్న తన్ను ప్రశ్నించిన జీహెచ్ఎంసీ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానిక ప్రజలతో పాటు అధికారులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరారీలో ఉన్న తన్నుని ఆలస్యంగా అరెస్టు చేసిన మధురానగర్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి మే 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3743 పరీక్షా కేంద్రాలలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలలో మొదటి స్థానంలో మన్యం జిల్లాలో ఉండగా చివరి స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. బాలుల ఉత్తీర్ణ స్థానం ఇక 84.32గా నమోదు కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. కేసులో రౌస్ రెవెన్యూ కోర్టుకు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ఈడీ అరెస్టు చేసిన కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ
జరుగుతోంది. ఇక సిబిఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గోషామైల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ ఏర్పాటు చేయడంతో అఫ్జల్గంజ్ పోలీసులు రాజాసింగ్ పై సుమోటోగా కేసును నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలను గుప్పించారు సజ్జల. గతంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది చంద్రబాబేనంటూ 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని అన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన వారినే ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారు. టీడీపీ వాళ్ళని కూటమిలోని జనసేన బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని అన్నారు. భీమవరం అవనికట్టలో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనూ అదే జరుగుతోందని అన్నారు. మద్యం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాప్ల బంద్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కరీంనగర్ నగర మణిహారంగా పేరొందిన కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం అధ్వానంగా మారింది. నగరానికి మణిహారం అంటూ గత ప్రభుత్వం ప్రచారం చేసుకున్న బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రమాదాలకు గురవుతోంది. ఇక తాను కూర్చున్న కొద్ది సమయంలోనే ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురయ్యేలా బ్రిడ్జ్ పరిస్థితి మారిందంటూ ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రిడ్జ్ క్వాలిటీపై అందరి అనుమానాలను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ సదరు వీడియోలో ఓ వ్యక్తికి ఉన్న వైనం చర్చనీయాంశంగా మారింది. జగ్గైపేట మండలం మంగోళ్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సోదరుడు చనిపోయాడని కరిసారి చూపు కోసం చూసేందుకు వెళ్లిన కుటుంబాన్ని విధి వంచింది. ఇక కుమారుడు, కోడలు, మనవరాలతో కలిసి వెళ్లిన ఆదలక్ష్మి కుటుంబాన్ని స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోగా కోడలు, మనవరాలకి తీవ్ర గాయాలయ్యాయి. రామంతపూర్లో అనూష అనే 7 నెలల గర్భిణి అదృష్టమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరం క్రితం రామంతపూర్కు చెందిన సాయి పవన్ అనూషకు వివాహమైంది. అనూష తన పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో అత్తగారు నిరాకరించారు. ఆదివారం తన తండ్రి వెంకటేశ్వర్లుకి అత్తగారి నుండి ఫోన్ వెళ్ళింది. ఇక దాన్ని మెసేజ్ చేసింది. వెంటనే అనూష తండ్రి అల్లుడు సాయి పవన్ కి ఫోన్ చేయగా ఇంట్లో లేదని సాయి పవన్ తన మామకి చెప్పారు. అనూష ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి వెంకటేశ్వర్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అనూష కోసం గాలింపు చర్యలను చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పలు మండలాలను ముంచెత్తింది. వర్షం దాటికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో రాకపోకలకు కరెంటు సరఫరా నిలిచింది. కొన్ని చోట్ల కళ్ళాలలో ఆరబోసిన ధాన్యం వెచ్చి తడిసి ముద్దైపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.